తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మరింత చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత కడుపు మంట ఎందుకని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ముఖ్యమంత్రి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో సోమవారం ఆమె తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి మర్చి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మహబూబ్ నగర్ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తనను అవమానించేలా మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తన రక్తం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం కొత్త మాటలతో కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. తనకు వస్తున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు. రైతుల సాగునీటి కష్టాలు తీర్చడం కోసం గద్వాల నుండి హైదరాబాద్ వరకు 11 రోజుల పాటు పాదయాత్ర చేశారన్నారు. పాలమూరు అభివృద్ధి కోసం పనిచేసిన తనపై రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ తీరు చూస్తున్న ప్రజలే ఓట్లతో అతనికి బుద్ధి చెప్తారని మండిపడ్డారు. బూత్ స్థాయి నుంచి ఆ పై స్థాయి కార్యకర్తలకు, నాయకులకు, తోకుబదల్పాద అక్క జల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ ఎర్రటి ఎండలు కూడా మీ అందరూ ఎదురు చూసుకుంటూ ఉన్నారు. అరుణమ్మకు మేము కూడా ఓటేస్తామని చెప్పడానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని మీరందరూ కూడా ప్రతి ఊళ్ళో ఏమైనా అందరు ఇదే మాట గట్టిగా చెప్తున్నారు. ఈసారి నువ్వు గెలిస్తే ఉమ్మా మోదీకే మా ఓటు, అందరం మోదీ గారికి వేద్దామనుకున్నాం. ఈసారి కమలం పూకే ఓటేస్తామని చెప్తున్నారు. అట్లే గోగబల్పాద్ గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి పార్లమెంట్ కు కమలం పూ గుర్తు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. 13వ తారీఖు నాడు మనకు ఓటు ఎలక్షన్లు ఉన్నాయి. 13వ తారీఖు నాడు పొద్దున్నే 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఎండాకాలము పొద్దుగాల అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఓట్లు ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కలిసి లైన్లో పోయి ఓట్లేసి వచ్చి నరేంద్ర మోదీ గారిని మనం మళ్ళా ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూసుకోవాలి. ఎందుకంటే దేశం అంతా ఎవరు ఎక్కడ పోయినా మోదీ 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 మోదీనే మళ్ళా ప్రధానమంత్రి కావాలి. ఆయన ఉంటేనే దేశం బాగుంటుంది, మనం అందరం చల్లగా ఉంటాము. ఆయన మంచిగా ఈ దేశానికి అన్ని మంచిగా చేస్తున్నాడు, పేదోళ్ళకి చేస్తున్నాడు, ఈ దేశంలో మన పిల్లలకు మంచిగా చేస్తున్నాడు. భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే ఒక మంచి అభివృద్ధి దేశంగా ముందుకు తీసుకుపోతున్నాడు. పేదరికాన్ని గ్రామాల్లో పేదరికం లేకుండా జాలనే కుప్పలు పడుతున్నాడు. ఈరోజు గ్రామాల్లో మహిళలకు కానీ, రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓబీసీ ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి కోసం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పేదవాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావాలని నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ముందుకు నడిపించడం కోసం మరి పనిచేస్తున్న నేపథ్యంలో పేదవాళ్లకు ఫ్రీ బియ్యం ఇస్తున్నారు, పేదవాళ్లకు మరుగుదొడ్లు ఇచ్చిండు, మహిళలకి అదేవిధంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇచ్చిండు, కరోనా వచ్చినప్పుడు టీకాలు ఇచ్చిండు, మన అందరినీ బతికించిండు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు. మళ్ళీ వచ్చి 5 ఏళ్ళలో ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు. కరువు పనులకు పెద్ద ఎత్తున కేంద్రంకి మనం పైసలు ఇస్తున్నాడు. మేము కరువు పనులు చేసుకోవడానికి వినాము ఉపాధి హామీ పనులకు పోతున్నారు. ఆ పనులకు నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున పైసలు పెంచాడు. మొన్న పెంచి 310 రూపాయలు చేసాడు. మళ్ళా పెంచిన కాంగ్రెస్ ఉన్నప్పుడు 100 ఉండే, ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చినాక 310 రూపాయలు చేసిండు. కాబట్టి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా 2,000 3 సార్లు ఇస్తున్నారు. రైతుల ధరలు పెరిగిన వారి రైతులకు సబ్సిడీ కింద రైతులకు ఎరువులు ఇస్తున్నారు. ఒక్కొక్క యూరియా సంచి మీద 2,200 చిల్లర లాభాన్ని, అంటే లాభంగా తక్కువ నరేంద్ర మోదీ ఎరువులు ఇస్తున్నారు. ఒక్కొక్క ఎకరాకు మీరు రైతులు వేసే ఎరువులు లెక్క తీసుకుంటే 18,000 సబ్సిడీ ఈరోజు రైతులకు అందిస్తున్నారు. 6,000 కిసాన్ సమ్మాన్ కలుపుకుంటే 24,000 రూపాయలు రైతులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి నరేంద్ర మోదీ అందిస్తున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు 10,000 అన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 15,000 అన్నారు. రైతు బంధు వాళ్ళు ఇచ్చింది లేదు. ఈరోజు నరేంద్ర మోదీ గారిని ప్రతి ఒక్కరికి అందుతున్నారని చెప్పి విషయాన్ని రైతులందరూ గుర్తించాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు అన్ని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. 6 గ్యారెంటీలు అన్నారు. 18 ఏళ్ళు పైన ఉన్న ఆడవాళ్ళకి అందరికీ నెలకు 2,500 మీ అకౌంట్లు వేస్తామన్నారు. వచ్చిన తల్లి ఎవరికైనా రైతు బంధు 15,000 ఇస్తామని రాలే. రైతులను మాకు 2 లక్షలు మాఫీ చేస్తామని రాలే. 2,000 పెన్షన్ 4,000 చేస్తామని రాలే. గ్యాస్ 500కే ఇస్తానని రాలే.
ఈరోజు పెళ్లి అయితే ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నలు రాలే, ధాన్యం అమ్ముకుంటే 500 బోనస్ ఇస్తానని ఇయలే. ఈ రోజు చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చిండు ఆయన. గొర్రెలు 7,00,000 గొర్రెలకు ఇస్తానని ఇయలే, కట్టిన డీడీలో వాపస్ ఇయలే. ఇట్లా అనేక చదువుకున్న పిల్లలకు కాలేజీ పోయిన స్కూటీలు ఇస్తానరు, చదువుకునే పిల్లలకు బ్యాంకులో 5,00,000 లోన్ ఇప్పిస్తా, క్రెడిట్ కార్డు ఇప్పిస్తానరు. ఇవన్నీ ఒక్కడే నిలబెట్టుకోలేరు. ఈ ఓటు మొన్న వేసిన ఓటు మీరు కాంగ్రెస్ వేసిండు. ఈ 6 మాటలు ఇవన్నీ చెప్తేనే మీరు ఓట్లు వేసిండు. ఇప్పుడు ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఈ ఓటు మొన్ననే మీరు వేసినాకనే మళ్ళీ వాళ్ళు ఓటు అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు వేసే ఓటు దేశం కోసం నరేంద్ర మోడీకి వేసే ఓటు, ఇది కాంగ్రెస్ వేసే ఓటు కాదు. మొన్న వేసిండు కాంగ్రెస్ పార్టీకి, ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చినాకనే మళ్ళీ వాళ్ళు ఓటు అడగాలి. ఈరోజు కారు గుర్తు కోటేసినా, చెయ్యి గుర్తు కోటేసినా ఆ 2 కూడా మురికి కాలువలు వేసినట్లే. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ ఇక్కడ కూడా పేదవాళ్ళకి అన్ని పథకాలు అందించాలంటే ఈరోజు అందించాలని నరేంద్ర మోడీ ఇస్తున్నారు. గ్రామాల పంచాయతీ నిధులు కానీ, ఈరోజు గ్రామాల్లో రైతు వేదికలు కానీ, మధ్యాహ్నం పూట పిల్లలకు అంగన్వాడీ భోజనం కానీ, స్కూళ్ళ మధ్యాహ్నం భోజనం కానీ, ఈరోజు శ్మశాన వాటికలు కానీ, ప్రకృతి వనాలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఊళ్ళో వెళ్ళిన పరుగులు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటింటికి నల్లా నీళ్లు కానీ, ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు. కాబట్టి అక్కలారా అమ్మలారా, ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అరుణమ్మ గెలిస్తే ఇది నాకు అవమానం అయిపోతుంది, నా ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్తున్నాడు. అదంతా జూటా మాట. ఆయన ముఖ్యమంత్రి పదవి అరుణమ్మకి వస్తుంది. అమ్మ అరుణమ్మ గెలిస్తే ఎంపీ అవుతుంది, అరుణమ్మ గెలిస్తే ముఖ్యమంత్రి కాదు ఎంపీ అవుతుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఇచ్చే పథకాలన్నీ పేదవాళ్ళకు అందిస్తుంది. రేవంత్ రెడ్డి అంటే ఒకలేడుపు లేచుకుంటా, ఆటోలను తిట్టుకుంటా, మహిళని ధ్యాసవులు లేకుండా నోటికి వచ్చినట్లు అరుణమ్మ అరుణమ్మ అని దినం తిడుతున్నాడు. ఏడు భర్త నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రోజు పండబెట్టి పొక్కుతా అరుణమ్మని ఎట్లా గెలుస్తుందో చూస్తా, నన్ను కుట్రవన్నింది అట్లా ఇట్లా నోటికి వచ్చిన గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆమె రక్తం కలిసి రక్తం అంటాడు, ఆమె రక్తం కలిసి రక్తం అంటాడు. ఎక్కబడితే అట్లా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అయి కూడా. ఒక ముఖ్యమంత్రి అయినాడు ఒక ఆడపిల్ల గురించి రక్తం మండలి సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నో ప్రజల కోసం పనిచేసేవాడు కాదు, ఈ జిల్లా కోసం పనిచేసేవాడు కాదు, ఈ పాలమూరు కోసం పనిచేసేవాడు కాదు. ఈ గడ్డల్లో 2 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే టీడీపీలో ఎమ్మెల్యే పోయింది కానీ ఎవరికి ఏం చేసింది లేదు. మళ్ళీ మొన్న మీరు ముఖ్యమంత్రి అయితే అంటే ఓట్లు వేసాడు. 6 గ్యారెంటీలు కానీ ఇప్పటిదాకా ఏమి ఇచ్చింది లేదు. ఆయన ఎవరికి అందుబాటులోనే ఉన్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఒకసారి వస్తే ఇప్పుడు అరుణమ్మ ఓడగొట్టడానికి 7 సార్లు వచ్చింది ఇప్పటికే. కాబట్టి అక్కలారా అమ్మలారా మీరందరూ మీ పాలమూరు బిడ్డ, మీ ఆడబిడ్డ అరుణమ్మని గెలిపియండి. ఒక్క ఆడబిడ్డ మీద ఇంతమంది పెద్ద ఎత్తున గద్దలాగా ఈరోజు ఎంతమంది ఓడగొట్టాలని నరేంద్ర మోదీ మీద ఒక దిక్కు తిట్టుకుంటా, అరుణమ్మ నో దిక్కు తిట్టుకుంటా ఇలా ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అరుణమ్మ పేద ప్రజల కోసం కొట్లాడుతుంది, పేద ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ అమ్మ వస్తే రేపు మాకు తిప్పలవుతుంది. ఈ 6 గ్యారెంటీలు ఇవ్వకుంటే రోజు నా ఇంటపడి రోజు నన్ను తిప్పలు పెడుతుందని ఈ అమ్మ గెలవరాదని చెప్పి ఆయన ప్లాన్ వేస్తున్నాడు. కాబట్టి అక్కలారా అమ్మలారా పెద్ద ఎత్తున మీరు మొన్న ఓట్లు వేసింది అయిపోయింది కదా ఓటు. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన 6 గ్యారెంటీలు మీకు చెప్పిన మాట నిలబెట్టుకున్నారే. రేపు వేసే ఓటు ఈ దేశం కోసం మనం వేస్తున్న ఓటు ఇది. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం వేస్తున్న ఓటు. కాబట్టి అక్కలు చెల్లెలు వారు ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని పైసలు ఇచ్చినా ఓటు మాత్రం నష్టం చేసుకోవద్దు. ఒక రోజు ఇచ్చే పైసలు వాళ్ళు ఇచ్చే పైసలు 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు మనం ఎక్కిపోతాం. మన దేశము కోసం, మన ధర్మం కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఈ దేశంలో ప్రజలకు శ్రీరామ రక్ష, రామరాజ్యం కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఈరోజు సైనికులు ఉన్నారు. సైనికులు ఇలా దేశంలో బాధల్లో ప్రాణాలకు తెగించి మన దేశాన్ని కాపాడినటువంటి సైనికులు ఈరోజు నరేంద్ర మోదీ ఎట్లా పనిచేస్తున్నారో ఒక్కసారి ఆ సైనికులు అడగని చెప్తారు. ఈరోజు సైనికులందరూ సిద్ధమైన ఒక్కొక్కరు ఊరూరు తిరుగుతున్నారు. ఈ దేశం ఉండాలి, మనం ఉండాలి, మన భవిష్యత్తు ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే నరేంద్ర మోదీ ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలని. కాబట్టి అక్కలారా అమ్మలారా అందరూ కూడా కమలం పువ్వు కోసం ఓటేసి మీ అందరూ భారీ మెజార్టీతో గెలిపండి. మిమ్మల్ని అందరినీ చేతులైతే నమస్కారం చేసి కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. పెద్ద ఎత్తున ఎండలు వచ్చిన మీ అందరికి కూడా మీ స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు. ఇప్పుడు లోకల్ బూత్ అధ్యక్షుల అమ్మగారిని ఒకసారి ఇది ఈవీఎం బాక్స్ లోపల పోయినప్పుడు
ఇంతకుముందు చాలా సార్లు ఓటు వేసింది, మీకు అందరికి తెలిసి ఉండాలి. ఆ బాక్స్ మీద మొట్టమొదటి నంబరే నాది, పైన ఫస్ట్ ఉండే పేరే నాది. నా పేరు, నా ఫోటో గుర్తు, గమనం గుర్తుంటుంది. దీని పక్కన మీట మీద నొక్కాలి, శబ్దం వచ్చినాక మనం ఎదురు రావాలి. అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఓటు హక్కున్న సభ్యులంతా కలిసి పోలింగ్ బూత్ పోయి అందరు వరుసగా నిలబడి ఒకటేసారి పొద్దున 7 గంటలకు లైన్ లో నిలబడి ఎండ కాకముందే ఓట్లన్నీ కూడా పొద్దుగానే వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వేరే ఊర్లో ఉన్నటువంటి మన ఊళ్ళో బంధువులు కానీ, మన ఇంట్లో పిల్లలు కానీ, మన ఊర్లో ఎవరున్నా వేరే ఊర్లో ఉన్న పిల్లలు కూడా ఇది మన కోసం, మన దేశం కోసం వేసే ఓటు, అందరినీ కూడా పిలిపించుకొని ఈ ఓట్లని వేపియాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. ఇప్పుడు గ్రామ బూత్ మెంబర్లు మేడం గారిని సన్మానిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీ